ఇప్పుడు జడ్జెస్ వచ్చిండ్రు ఉన్నారు కనుక అందరు ఒకేసారి రావాలి అన్న 4 ఫోటోలే అన్న మేము ఒకసారి రండి అమ్మా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అందరు నిల్చోండి అది నువ్వు తీసుకోమది నలుగురు ప్రైజ్ తీసుకున్నారు ఫస్ట్ సెకండ్ థర్డ్ రాంబాబు కాలనీ మొత్తంకి ఇప్పుడే పండుగ వాతావరణం తీసుకొచ్చినందుకు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాం. మొత్తం ఇక్కడ చూస్తూ ఉంటే 26వ వార్డులో పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. మహిళలు అయితే అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గుల పోటీలో అయితే పాల్గొన్నారు. దాన్ని పరిశీలించడానికి దాన్ని చూడడానికి అయితే ఎస్ఐ గారు దీపికా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఎట్లా అనిపించిందమ్మా, ఏంది మీరు చూడగానే మీ ఇక మహిళగా మీరు ఎలా ఫీల్ అయ్యారు? నా పేరు దీపిక, నేను మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ. ఈరోజు 26వ వార్డులో ఇందిరమ్మ మహిళా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీకి మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషం. ఈ ముగ్గుల పోటీలో మహిళలు వేసిన ముగ్గులన్నీ కూడా మంచిగా అంటే సంప్రదాయం కనిపించేలాగా ఉట్టిపడేలాగా ముగ్గులు వేసిండ్రు. అంటే ఒకప్పటి ఆనవాయితీ పోకుండా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఈ కమిటీ తరపున స్టార్ట్ చేసిన ఈ ముగ్గుల పోటీలు ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఈ కమిటీ మహబూబాబాద్ జిల్లాలో మంచి పేరు పొందాలని ఆశిస్తూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కూడా ధన్యవాదాలు. మరియు అందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. జాబ్ రాకముందు మీరు ఇలాంటి పోటీలో పాల్గొన్నారా? నాకు అంటే ముగ్గులు వేయడం ఇష్టమే. మా ఇంట్లో రోజు బుక్కులో వేసుకొని మరీ ముగ్గులు వేసేది, కానీ ముగ్గుల పోటీల్లో అయితే ఇప్పుడు మా ఊర్లో అప్పుడు ఊర్లో ముగ్గుల పోటీలు పెట్టడం అట్లా ఏం జరగకపోయేది. ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు, కానీ ముగ్గులు మాత్రం మంచిగానే వేస్తా. అండ్ మా ఇంటి దగ్గర ముగ్గులు నేను ఉంటే మా ఇంటి ముందు వెళ్ళే వాళ్ళకి ముగ్గుని చూస్తే నేను ఇంటికి వచ్చినా అని, నేను హాస్టల్లో ఉన్నా కూడా అట్లా అర్థమయ్యేది అన్నట్టు. ఈరోజు ముగ్గు వేసిందంటే వీళ్ళ అమ్మాయి వచ్చిందని అయితే అర్థమయ్యేటట్టు వేసేది. ఆ ఇంట్రెస్ట్ అట్లనే ఉంది. ముఖ్యంగా యువతకు, మహిళలకు, పిల్లలు ఇప్పుడు ఏదో 14 years కౌమార దశలో ఉన్నారు పిల్లలు, వాళ్ళకు మీ సజెషన్ ఎలా ఇస్తారు? అంటే దీని గురించా లేక మహిళలు పిల్లలకు సాంప్రదాయ ఎలా ఉండాలి? సాంప్రదాయ ప్రకారం అంటే కౌమార దశలో ఉన్న ఒక చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలని చెప్పి, మనం ఎంత సంస్కారంగా ఉంటే చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టకపోయినా కూడా ఏ రంగంలో అయినా సంస్కారం అన్ని విషయాల్లో తోడ్పడుతుంది. ఇంకొకటి మన కల్చర్ని మర్చిపోకుండా అన్నీ అంటే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేసి, చదువుకునే టైంలో చదువుకొని ఉన్నా కూడా మన ఇట్లాంటి పండుగలప్పుడు ఈ వాతావరణం మరియు కల్చర్ మర్చిపోకుండా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ అన్నిట్లో కొంత అయినా నాలెడ్జ్ ఉండాలని నా అభిప్రాయం. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఎలా అనిపించిందమ్మా మీకు ఎలా అనిపించింది ముగ్గుల పోటీ?
చాలా బాగా అనిపించిందండి. 26వ వార్డు మహిళా విభాగం నుండి మేము ముగ్గుల పోటీ చేసుకుంటాం. మేమందరం ఎక్కడెక్కడికి వేరే కాలనీకి వెళ్ళడం ఎందుకు, ఇక్కడే మేము మా మహిళలం అందరం 26వ వార్డు నుంచి ఇక్కడే చేసుకుంటాం. మేము ముగ్గులు వేసుకొని పోటీలు ఇట్లా ఒకరికొకరు ఎంత ఉత్సాహంగా చేసుకుంటాం అనేది మాట్లాడుకొని మా 26వ వార్డు నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులందరూ కలిసి మాకు కొంచెం సడన్గా అంటే మేము ఒక ఫోన్ చేయడంతో అందరూ కూడా చాలా సపోర్టెడ్గా ఉండి వాళ్ళు కూడా మాకు సహకరించి ముందుండి నడిపించిన అందరికీ కూడా చాలా అభినందనలు. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మేము వచ్చిన ఒక 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ దగ్గర నుంచి కూడా ఏ రోజు కూడా 26 వార్డులో ముగ్గుల పోటీ పెట్టలేదు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు దేవసింగ్ గారు మనతో ఉన్నారు. మీకు ఎలా అనిపించింది? ఎన్ని సంవత్సరాల నుండి ఇలా వేస్తున్నారు సార్? ఎలా అనిపిస్తుంది మీకు మహిళలకు ఇంత ప్రోత్సాహం? సార్ మా వార్డులో ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు మేము ఈ ప్రోగ్రాం చేసుకోలేదు. మొట్టమొదటిసారి ఈ ప్రోగ్రాం చేసినందుకు మా మహిళా సోదరిమణులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. ఇంతకంటే ఏం చెప్పలేను. వార్డు అధ్యక్షులు గారు మాట్లాడతారు. ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఒక మహిళా నాయకురాలు ఫస్ట్ టైం మన వార్డులో గతంలో కూడా ఎన్నడూ చేయలేదు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మేడం దీపికారెడ్డి గారికి, ఎస్ఐ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా ముందు మంచిగా చేస్తామని ఆశిస్తున్నాను. సార్ నేను టౌన్ ఎస్ఐని, సెకండ్ ఎస్ఐని. నా పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర ముగ్గుల కార్యక్రమం ఆహ్వానించినందుకు మరి కాంగ్రెస్ లీడర్ పెద్దలకు మరియు ఈ వార్డు మెంబర్లకు, ఈ వార్డు వాళ్లకు నా ధన్యవాదములు. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్వాన్స్గా ఈ ముగ్గుల కార్యక్రమం అన్నది స్త్రీలకు చాలా మంచిది, ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ ఒకటే చెప్తున్నాను, మొత్తంగా అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఆడోళ్ళదే కాకు యువతకి మొత్తానికైతే ఒక అందంగా ఒక ఇంట్లో ఒక ఎలుగున అయితే ఆ ముగ్గుతోనే కనిపిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఇలాంటి పండుగలు పాల్గొనాలంటే ఇక్కడ ఎస్ఐ గారు కూడా అదే అంటున్నారు. ఇలాంటి కార్యక్రమం ఎన్నో నేను యువతలో ఉన్నప్పుడు కూడా పాల్గొన్నాను, చాలా ఇదిగా ఉందని చెప్తున్న పరిస్థితి. ఇది పరిస్థితి. 26వ వార్డు నుండి T9 న్యూస్ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్. ఈరోజు 26వ వార్డులో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు బండి వెంకన్న గారు, జిల్లా జాయింట్ సెక్రటరీ సూర్యని రాము గారు, టౌన్ ఉపాధ్యక్షులు భట్టు దేవసింగ్ గారు, మరియు అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సహకారంతో ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథులుగా రూరల్ ఎస్ఐ దీపికా మేడం గారు అటెండ్ అయి ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. అలాగే టౌన్ ఎస్ఐ గారు వెంకటేశ్వర సార్ గారు కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి ప్రోగ్రాం ఘనంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులకు, మా కార్యకర్తలకు, ఈ వార్డు మహిళా నాయకురాలకు, అక్కలకు, చెల్లెలకు ప్రతి ఒక్కరికి నేను కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రోజు మా యొక్క 26 వార్డులో వచ్చినటువంటి మహిళలందరికీ ధన్యవాదాలు. ఈ మహిళలందరూ సంక్రాంతి ముగ్గులలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి టౌన్ ఉపాధ్యక్షుడు భట్టు దేవసింగ్ గారు, అట్నే మా కాలనీకి సంబంధించిన అటువంటి బండి వెంకన్న గారు వార్డు అధ్యక్షుడు, అట్నే సీనియర్ నాయకులు, మాకు ఇక్కడికి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ప్లస్ అలాగనే ఇక్కడికి వచ్చినటువంటి బహుమతులు ఇచ్చినటువంటి సెలెక్ట్ చేసినటువంటి దీపికా మేడం గారు, అలాగనే మన టౌన్ ఎస్ఐ గారు వెంకటేష్ గారు వచ్చినారు. వీళ్ళందరూ కూడా మాకు బహుమతులు అందరికీ సెలెక్ట్ చేసి తప్పనిసరిగా ఇచ్చినారు.
అందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగకు అందరికీ శుభాకాంక్షలు చెప్తూ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. 26వ వార్డు కాలనీ ప్రజలకు మరియు మానకోట పట్టణ ప్రజలకు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు 26వ వార్డు కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీని ప్రతి ఒక్కరు ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళ మన సంస్కృతిని తెలియపరచడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ముగ్గులో మన సంస్కృతిని తెలియపరిచారు. అలాగే ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే కాకుండా అందరూ చాలా బాగా వేశారు. కాకపోతే ప్రైజ్ అంటూ ఇవ్వాలి కాబట్టి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు బాధపడకూడదు. అలాగే అందరికీ కాలనీ ప్రజలకి మరొకసారి ధన్యవాదములు. గట్టిగా చెప్పు. టుడే ఈ హ్యాపీ పొంగల్ సంక్రాంతి స్పెషల్గా ఈరోజు మా ఇంటి ముందు ముగ్గు వేయడం జరిగింది. ఇది నైట్ చెప్పారు, కాకుంటే నేను అప్పటికప్పుడు వెంటనే ప్రిపేర్ అయ్యి ముగ్గు వేయడం జరిగింది. అంటే ముగ్గు అనేది నాకు వస్తుందా రాదా అనేది ఫస్ట్ కాకపోయినా కూడా గట్టిగా చెప్పినా నాకు ఫస్ట్ వస్తుందా రాదా అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేయడమే మన ఉద్దేశము. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు అన్నకి థ్యాంక్స్. మీ ముగ్గు గతంలో వేసారమ్మా ఎక్కడైనా? అంటే మా ఊళ్ళో మ్యారేజ్ కాక ముందు వేసినన్న. ప్రజెంట్ అయితే మళ్ళీ ఇక్కడే కాంపిటీషన్లో పాల్గొనడం అయితే ఇంతవరకు అయితే ఎక్కడ వేయలేదు. ఈ ముగ్గు చూస్తే అంటే చాలా అందంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉందన్న, చాలా హ్యాపీ అనిపించింది. ఎస్ఐ గారు కూడా రోజు మీడియా ముందు మాట్లాడడం కూడా నేను లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అన్న. అవునవును. ఓకే అన్న. ఎస్ఐ గారు కూడా మెచ్చుకున్నారు కాదు? ఓకే అన్న, దానికి చాలా నాకు కూడా హార్ట్ఫుల్గా మా కూడా చాలా అందంగా అనిపిస్తుంది. చాలా బాగుంది అన్న. అంటే నాకు నచ్చకపోయినా 10 మందికి నచ్చడం అది మన ముఖ్య ఉద్దేశం. మీ పూర్తి పేరు చెప్పమ్మా. నా పేరు వచ్చేసి ఉదయదేవి. అవునా? ఈ ఎన్నో వార్డు ఇది? 26. మహబూబాద్ జిల్లా. అవునన్న. నా పేరు బట్టు పార్వతి, మాది మహబూబాద్ జిల్లా, మండలం మహబూబాద్, కాలనీ సిగ్నల్ కాలనీ. ఈ ముగ్గు గతంలో వేసినావమ్మా ఎప్పుడైనా? లేదు సార్, వేయలేదు. బాగుంది నీ ముగ్గు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. ఏ కాలేజ్? కేజీబీ మహబూబాద్. మహబూబాదా? హాస్టల్. హాస్టల్ వేస్తావు ఇలాంటి ముగ్గులు? అంటే అప్పుడు ఒకసారి వేసాం సార్. వేసారా? అంటే ఇట్లాంటివి వేరే దేశం ఫోన్లు అన్ని డిజైన్లు వస్తాయి సార్. ఇంకా ఇదే కాకుండా ఇంకా ముగ్గులు వేస్తావా? ఇట్లా నమ్మేలీలు అలాంటి చేస్తావా? ప్రతి ఒక్కటి ఏమన్నా వేస్తా సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు జడ్జెస్ వచ్చిండ్రు ఉన్నారు కనుక అందరు ఒకేసారి రావాలి. అన్న 4 ఫోటోలే అన్న మేము ఒకసారి రండమ్మా. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అందరు నిల్చోండి. అది నువ్వు తీసుకోమది. ముందు నలుగురు ప్రైజ్ తీసుకున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్. చెప్పండి. రాంబాబు కారణం
ఇందులో పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా కంగ్రాచ్యులేషన్. ఇప్పుడు ముగ్గుల పోటీలో ఒకరికి ప్రైజ్ వచ్చి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి కాదు, ఫస్ట్ ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. కాకపోతే పోటీ అనేది ఒకటి పెట్టుకున్నారు కాబట్టి దాంట్లో 1, 2, 3 సెలెక్ట్ చేయాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే సెలెక్ట్ చేయడం జరిగింది తప్ప ఒకరిది బాగుంది ఒకరిది బాగాలేదు అనే ఉద్దేశం కాదు. అందులో చిన్నపిల్లలు, పెద్దలు, ఇంకా మీరేసిన ముగ్గులో అంటే సాంప్రదాయానికి తగ్గట్టు కొన్ని ముగ్గులు అంటే చూడడానికి బాగుండొచ్చు, ఇంకొక దాంట్లో ఎక్కువ రకాలు ఉండొచ్చు. ఎక్కువ రకాలంటే అందులో ఇంట్లో పూజ చేసుకున్నప్పటి నుంచి స్టార్ట్ పెడితే కొబ్బరికాయ ఉంది, గొబ్బెమ్మలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, గంగిరెద్దు ఉంది, కైట్ ఉంది, జాతీయ జెండా ఉంది. అట్లా ప్రతి ఒక్కటి అన్నిటిని ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. అందులో కూడా కొంచెం ఒకటి అటు ఇటు అయినా కూడా ఎవరు ఏమనుకోవద్దు. అందరినీ ఎంకరేజ్మెంట్ కోసం మాత్రమే ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ ఎక్కువ మంది చేయాలి. ఇక్కడ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రేపు జిల్లా స్థాయిలో జరిగినా కూడా పార్టిసిపేట్ చేసి మన ఏరియాకి ఇప్పుడు ఈ ఏరియాలో ఒకరికి ఫస్ట్ ఒకరికి సెకండ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మహిబాద్ మొత్తంలో మహిబాద్ జిల్లాలో పార్టిసిపేట్ చేసినప్పుడు మన 26 ఇదే పెట్టుకుంటే ఏమవుతుంది అందరికీ పట్టుకుంటే అవునవును అట్లా పట్టుకోండి. పేపర్లు స్టిక్ చేసి లేవమ్మా, జాగ్రత్తగా నువ్వే పట్టుకో. ఏమవుతుంది తోను జరగండి ఇంకా జరగాలి. కలరేనా ఇది? ఇదేం పేడనా? బయటికి రాను ఎందుకు మరి ఇంత మంచి వేయొచ్చు, ఎందుకు వేయాలని ఇంటి ముందు ఎంచుకున్నారు ఎప్పుడు దాకా కూడా మీరేనా వేసింది? మీ పేరేంటమ్మా? ఉదయం.
సీతారాం. మరోసారి పండుగ రోజు మన అందరం కలిసి అలాంటి నేను చెప్పిన దుస్తులలో మీరు కనుక మాతో దిగినట్టయితే నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంక్రాంతికి భారీ ఎత్తున ప్రయత్నాలు చేద్దాం.